హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నట్లయితే ఒకసారి ప్రీవియస్ వీడియోస్ చూడండి. కంటెంట్ కానీ నచ్చినట్లయితే ఒకసారి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ పక్కన క్లిక్ చేయడం వల్ల ఏ రోజైతే వీడియో అప్లోడ్ చేస్తానో ఆ రోజు మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో ఈరోజు వీడియో ఏంటంటే బ్యూటీ టిప్ ఒకటి షేర్ చేయాలనుకుంటున్నానండి. సో చాలామంది మోస్ట్ కామన్ ప్రాబ్లం అందరికీ డార్క్ సర్కిల్స్ మాట. ఇది జెండర్కి, ఏజ్కి సంబంధం లేకుండా వస్తుంది. చిన్న పిల్లల దగ్గర నుంచి ప్రస్తుతానికి ఈ జనరేషన్లో అయితే డార్క్ సర్కిల్స్తో బాధపడుతున్నారు. సో అలాంటి వాళ్ళకి 10 డేస్లో విత్ ఇన్ 10 రూపీస్లో డార్క్ సర్కిల్స్ని మటుమాయం చేసే ఒక మంచి బ్యూటీ టిప్ చెప్పాలనుకుంటున్నాను. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవి కరక్కాయ అంటారండి. ఇంగ్లీష్లో అయితే ఇంక్ నట్ అంటారు. ఇవి లోకల్ ఆయుర్వేదిక్ షాప్స్లో అయినా కానీ కిరాణా షాప్స్లో కానీ మీరు కరక్కాయ అంటే 10 రూపీస్కి ఇన్ని వస్తాయన్నమాట. సో తెచ్చిపెట్టుకుని దీనివల్ల చాలా అంటే చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. స్కిన్ అండ్ హెయిర్కి, ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ బాడీకి కూడా బాగా యూజ్ అవుతుంది. సో ఎక్స్టర్నల్గా ఏ విధంగా యూజ్ అవుతుంది అనేది నేను చెప్తాను. సో మీకు కానీ ఏదైనా డార్క్ స్పాట్స్ కానీ, డార్క్ సర్కిల్స్ కానీ, పిగ్మెంటేషన్ ప్రాబ్లం ఉన్నా ఇది చాలా వరకు తగ్గిస్తుంది. 10 డేస్లో మీకు లైవ్ రిజల్ట్ అనేది బాగా కనిపిస్తుంది అన్నమాట. సో ఈ విధంగా మీకు షాప్స్లో అమ్ముతారు. సో చాలా గట్టిగా ఉంటుందండి. లోపల సీడ్ మాత్రం మనకి యూజ్ అవ్వదు. బయట ఉన్న స్కిన్ అనేదే మనకి ఇప్పుడు పౌడర్ మనం కన్వర్ట్ చేసుకోబోతున్నాము. అదొక్కటే యూస్ఫుల్ అవుతుంది. సో దీన్ని 10 డేస్ కానీ డైలీ అప్లై చేస్తే పౌడర్ని డార్క్ సర్కిల్స్ అసలు ఉండవు. సో పౌడర్ ఎలా చేయాలో చెప్తాను. ఫస్ట్ మీ దగ్గర ఉన్న రోల్ తీసుకోండి. రోల్లో ఒక కరక్కాయని తీసుకొని దాంట్లో వేసి దంచండి. అంటే దంచితే దాని లోపల ఉన్న విత్తనం అనేది బయటకు వచ్చేస్తుంది. సో ఆ విత్తనం మనకు అవసరం లేదు, అది పడేయచ్చు. జస్ట్ పైన ఉన్న స్కిన్ మాత్రమే మనకి యూజ్ అవుతుంది. సో ఈ విధంగా బాగా ఒక 2 టైమ్స్ గట్టికి కొడితే లోపల విత్తనం అనేది బయటికి వచ్చేస్తుంది అన్నమాట. సో ఆ విత్తనం మీద ఉన్న స్కిన్ అంతా తీసేసి ఆ సీడ్స్ అనేది మీరు పడేయచ్చు. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది అండి సీడ్ అనేది. ఈ సీడ్ మనకు అవసరం లేదు. ఇలా అన్నీ మీరు తెచ్చుకున్న కరక్కాయలన్నీ మొత్తం బాగా తంచేసి అన్ని సీడ్స్ పడేసి దాన్ని స్కిన్ ఒక్కటే మీరు కలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. సో ఈ విధంగా నేను అన్నీ మొత్తం దంచి చూపిస్తున్నాను. ఇది పౌడర్ లాగా అయితే రాదండి. దీన్ని మళ్ళీ మిక్సీ జార్లో వేసి ఫైన్ పౌడర్గా చేసుకుంటాము. అన్నీ క్రష్ చేసుకున్న తర్వాత ఒక మిక్సీ జార్లో వేసి ఈ విధంగా వస్తుందన్నమాట. అన్నీ చూస్తున్నారు కదా, మొత్తం బాగా ఎండిపోయినట్టు ఉంటుందండి. ఇవి బాగా దంచాలి అన్నమాట. మ్యాక్సిమం ఒక 50% దీంట్లోనే బాగా దంచండి. తర్వాత ఈ విధంగా కొద్దిగా కోర్స్ లాగా వస్తుందన్నమాట, గరుగ్గా పౌడర్ లెక్క. సో ఈ విధంగా వస్తుంది. సో ఈ విధంగా బాగా దంచిన తర్వాత మీ దగ్గర ఉన్న మిక్సీ జార్లో ఇవన్నీ బాగా వేసి ఒక 2-3 టర్న్స్ బాగా తిప్పండి. మీకు ఫైన్ పౌడర్ లాగా వస్తుందన్నమాట. సో ఈ విధంగా పౌడర్ బాగా చేసుకోండి. ఈ పౌడర్ అనేది మినిమం 1 మంత్ మీరు రిఫ్రిజిరేటర్లో కానీ అవుట్ సైడ్ కానీ పెట్టుకోవచ్చు అన్నమాట. ఈ విధంగా పౌడర్ చేసుకున్న తర్వాత దాన్ని ఒక ఎయిర్ టైట్ బాక్స్లో స్టోర్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ 4 పార్టీషన్స్ బాక్స్లో అయితే వేస్తున్నానండి. ఈ బాక్స్ వచ్చి నేను నా ఫేస్కి నేను ఏ ఫేస్ ప్యాక్స్ అయితే వేసుకుంటానో అన్నీ దీంట్లో స్టోర్ చేస్తాను అనమాట. ప్రతి ఫేస్ ప్యాక్ నేను అన్నీ ఇంట్లోనే హోమ్మేడ్గా ప్రిపేర్ చేసుకుంటాను. ఏది మాత్రం నేను క్రీమ్స్ కానీ ఏవి వాడనండి. సో అన్నీ నేను ఇంకో వీడియోలో చెప్తాను నేను ఏ ఫేస్ ప్యాక్స్ వాడతానని. సో ఇలాంటి బాక్స్ నేను మీషోలో కొనుక్కున్నాను. దీని లింక్ కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చూడండి. ఈ విధంగా ఫైన్ పౌడర్ చేసుకున్న తర్వాత ఒక కంటైనర్లో మీ దగ్గర ఉంటుంది కదా జార్స్, దాంట్లో స్టోర్ చేసుకోండి. జస్ట్ 10 రూపీస్కి తెచ్చుకోండి. ఫస్ట్ మీకు బాగా బెటర్ రిజల్ట్స్ వచ్చిందంటే తర్వాత మీరు బల్క్గా చేసుకోండి పౌడర్. సో ఇప్పుడు ఫేస్ ప్యాక్ ఎలా చేయాలో చూసేద్దాం. ఒక 2 స్పూన్స్ ఆఫ్ ఇంక్ నట్ పౌడర్ ఆర్ కరక్కాయ పౌడర్ని తీసుకోండి. నాకైతే అంటే మీ ఐకి మీ డార్క్ సర్కిల్స్ ఏ రేంజ్లో ఉన్నాయో దాని తగ్గట్టు మీరు పౌడర్ తీసుకోవాలన్నమాట. లైట్గా ఉంటే జస్ట్ 1 స్పూన్ అయితే సరిపోతుంది. సో ఈ పౌడర్లో కొద్దిగా ఒక 2-3 డ్రాప్స్ ఆఫ్ మిల్క్ కానీ, హనీ కానీ, ఆరెల్స్ మీ దగ్గర ఏదైనా ఆలివ్ ఆయిల్ ఆర్ క్యాస్టర్ ఆయిల్ ఆర్ కోకోనట్ ఆయిల్ ఉన్నా వేసుకోవచ్చు. నేనైతే జస్ట్ ఓన్లీ మిల్క్ వరకు యాడ్ చేస్తున్నాను. ఇన్ కేస్ మీరు ఏదైనా సబ్స్టిట్యూట్స్ యాడ్ చేసుకోవాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చండి. అంటే మిల్క్ కాకోకుండా ఇంకేదైనా మీరు యాడ్ చేసుకోవచ్చు అన్నమాట. లేదు మీ దగ్గర మిల్క్ లేదు అనుకుంటే వాటర్ యాడ్ చేసుకొని బాగా పేస్ట్ లాగా చేసుకోవాలి. సో బాగా
పేస్ట్ అనేది ఫామ్ అవ్వాలి. ఈ విధంగా బాగా పేస్ట్ చేసుకున్న తర్వాత మీకు డార్క్ సర్కిల్స్ ఎంత వరకు ఉన్నాయో మొత్తం ఆ ఏరియా అంతా బాగా అప్లై చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ చూపిస్తున్న విధంగా బోత్ ఐస్కి మీరు అప్లై చేసుకోవాలి. బాగా డ్రై అయిపోతుందండి. 1 అవర్ అయితే ఇది ఉంచేసేయండి. 1 అవర్ తర్వాత చూస్తే ఇలా డ్రై అయిపోతుంది. వాష్ చేసేసేయండి. మీకు అప్పుడే రిజల్ట్ అనేది కొద్దిగా తెలుస్తుంది. ఈ విధంగా మీరు డైలీ ఒక 20 డేస్ చేసి చూడండి. డార్క్ సర్కిల్స్ అనేది అస్సలు చాలా వరకు చాలా తగ్గుముఖం పడుతుంది. సో తగ్గిన తర్వాత మీరు ఇది మెయింటెనెన్స్ కింద వీక్లీ వన్స్ చేసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు ప్రెజెంట్ అయితే కానీ కళ్ళల్లోకి మాత్రం ఈ పౌడర్ వెళ్ళకోకుండా చూసుకోండి. అదొక్కటే నేను మీకు చెప్తున్నాను. ఎందుకంటే కళ్ళలోకి వెళ్తే చాలా అంటే చాలా మంట పుడుతుంది. అసలు ఎలర్జిక్ రియాక్షన్స్ వచ్చే ఛాన్స్ ఉంది. సో కళ్ళల్లోకి ఐస్ లోపలికి రెటీనా లోపలికి వెళ్ళకోకుండా జస్ట్ స్కిన్ డార్క్ సర్కిల్స్ ఉన్న ఏరియా వరకే అప్లై చేసుకోండి. డైలీ ఈ ప్యాక్ పెడుతూ 8 అవర్స్ స్లీప్, బ్యాలెన్స్డ్ డైట్ విత్ యోగా ఆర్ ఏరోబిక్స్ ఏదైనా మీ లైఫ్ స్టైల్లో ఏదో ఒక ఎక్సర్సైజ్ వర్కౌట్ మీరు ఇంక్లూడ్ చేసుకొని ఈ ప్యాక్ పెట్టుకొని చూడండి. 20 డేస్లో రిజల్ట్ ఉంటుందన్నమాట. బట్ చెప్తున్నాను కదా, స్లీప్ అనేది ఖచ్చితంగా అవసరం ప్రతి ఒక్క మనిషికి. 8 అవర్స్ స్లీప్ అనేది మేక్ ష్యూర్ ఐ లోపలికి వెళ్ళకోకుండా మాత్రం అప్లై చేసుకోండి. సో ఇదే అండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మామ్ అండ్ మీ డైరీస్, అండ్ డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ more updates. Thank you and bye.